ట్రంప్ పుటిన్తో మాట్లాడుతున్నాడు. అమెరికా రష్యాల మధ్య, అమెరికా యుక్రెయిన్ల మధ్య సౌదీ అరేబియా రాజధానిలో చర్చలు జరిగాయి. తర్వాత తుర్కీ రంగప్రవేశం చేసింది. తుర్కీలో ఏకంగా పుటిన్ జెలెన్స్కీల మధ్యనే ప్రత్యక్ష చర్చలు జరుగుతాయి, ట్రంప్ కూడా చేరుతాడని అన్నారు. కానీ చివరి నిమిషంలో పుతిన్ రాలేదు, ఒక డెలిగేషన్ పంపాడు. అప్పటికే జెలెన్స్కీ తుర్కీ చేరుకున్నాడు. పుటిన్ రాలేదని తెలిసి జెలెన్స్కీ కూడా చర్చల్లో పాల్గొనలేదు. ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్టర్ ఉక్రెయిన్ తరఫున చర్చల్లో పాల్గొన్నాడు. సో తుర్కీలో జరిగిన చర్చల్లో పుటిన్ రాలేదు కనుక పుటిన్ జెలెన్స్కీల మధ్య చర్చలు జరగలేదు, ట్రంప్ రాలేదు. కానీ రష్యా ఉక్రెయిన్ల మధ్య మొదటిసారి ప్రత్యక్ష చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రిజనర్స్ ఎక్స్చేంజ్, ఖైదీలను ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒప్పందం మాత్రమే కుదిరింది. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ కుదరలేదు. ట్రంప్ ఎన్నికల సమయంలో చెప్పాడు, తాను అధికారంలోకి వచ్చాక యుద్ధాలు ఆపుతాను, 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అని చెప్పాడు. 3 నెలలు దాటిపోయింది. సో ఎక్కడా యుద్ధం ఆగుతున్న సూచనలు కనబడం లేదు. ఈ తుర్కీలో చర్చ జరుగుతున్న సమయంలోనే రష్యా ఈ 3 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో డ్రోన్లను ప్రయోగించింది. 270 డ్రోన్లు, 270 డ్రోన్స్ ప్రయోగించింది. ఇప్పుడు ఏకంగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ఖండాంతర క్షిపణిని ప్రయోగించాలని రష్యా చూస్తోంది. యూరప్ను ఒక రకంగా హెచ్చరించేందుకు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్కు అండగా లేడు, యూరప్ ఒక్కటే అండగా ఉంది కనుక ఖండాంతర క్షిపణి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBMను ప్రయోగించి, అంటే దీని రేంజ్ 10,000 కిలోమీటర్లు ఉంటుంది, యూరప్ మొత్తాన్ని బెదిరించాలని పుటిన్ చూస్తున్నాడు. సో ఎక్కడా ఒప్పందం ఛాయలకు కూడా కనబడతలేదు. ట్రంప్ కొమ్మ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. తాను అందుకే కనీసం ఇండియా పాక్ల మధ్య కాల్పులు కుదిర్చైనా పేరు కొట్టేద్దామని చెప్పి ఆగమేఘాల పైన మన రంగంలో దిగి JD Vance, మార్క్ రిబ్యూలో రంగంలో దించి చివరకు భారత్ పాక్లో ప్రకటించకముందే ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించి క్రెడిట్ కొట్టేద్దామని చూశాడు. ఇక తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఏకంగా గాజాను ఆక్రమించుకోవాలని చూస్తుంది. అక్కడ యుద్ధమావుడు ఎక్కడిది? అందువల్ల ట్రంప్ వార్ విషయంలో క్లియర్ ఫెయిల్యూర్ కనబడుతుంది. వార్ అండ్ పీస్ డిడెంటే అంటారు, అంటే యుద్ధము శాంతి దౌత్యంలో ట్రంప్ ఫెయిల్యూర్ కనబడుతుంది. అందుకే ట్రంప్ అటు రష్యా పైన ఇటు ఉక్రెయిన్ పైన కూడా ఇరిటేట్ అవుతున్నాడు. ఏంటి, ఎవడు చెప్పినా ఇంటలేడు అని. మరి వాట్ ఈస్ స్టాపింగ్ పీస్ ఇన్ ఉక్రెయిన్? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉండేటువంటి విభేదాలు. ఈలోగా ట్రంప్ అయితే ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. అమెరికా ఉక్రెయిన్ ఖనిజ సంపదను లాగేసుకునేదానికి అవసరమైన డీల్ అయితే కుదిరింది. కానీ ఉక్రెయిన్ పైన రష్యా జరుపుతున్న యుద్ధాన్ని ఆపే డీల్ మాత్రం అమెరికా కుదిర్చలేకపోతుంది. ఈ మినరల్ డీల్ కుదిర్చి ఆ యుద్ధం కూడా ఆపి తాను రక్షకుడుగా రంగంలో దిగాలని ట్రంప్ ప్లాన్. కానీ అది ఎక్కడా కదలం లేదు. పుటిన్కు పూర్తి అనుకూలంగా ట్రంప్ మారినా కూడా 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరలేదు. దీనికి కారణం ఏంటి? జెలెన్స్కీ ప్రధానంగా ఉక్రెయిన్ 2 డిమాండ్లు పెడుతోంది. ఒకటి, 2 దశల్లో ఈ శాంతి ప్రక్రియ ఉండాలి అని. మొదటి దశలో ఒక 1 month సీజ్ ఫైర్ ప్రకటించుకోవాలి. ఈ 1 monthలో రష్యా ఉక్రెయిన్పై కానీ ఉక్రెయిన్ రష్యాపై కానీ దాడి చేయదు. ఆ తర్వాత 2వ దశలో పూర్తి స్థాయి శాంతి చర్చలు జరగాలి. అందువల్ల ఒకవైపు డ్రోన్లతో దాడి చేస్తుంటే మరోవైపు శాంతి చర్చలు ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఉక్రెయిన్ వైఖరి. రష్యా వైఖరి ఏంటంటే దాడి చేస్తుండగానే ఇంటారు లేకపోతే తినరు అని రష్యా వైఖరి. పుటిన్ కూడా 2 కండిషన్లు పెడుతున్నాడు. మొదటి కండిషన్ ఏంటంటే ఎలిమినేటింగ్ ది కండిషన్ దట్ లెడ్ టు ద కాన్ఫ్లిక్ట్. 2022లో రష్యాకు ఉక్రెయిన్కు మధ్య వార్కు దారితీసిన పరిస్థితుల్ని తొలగించాలి. రెండవది లాంగ్ అండ్ సస్టైనబుల్ పీస్, దీర్ఘకాలంలో సుస్థిరమైన శాంతిని ఏర్పాటు చేయాలి.
ఇప్పుడు ఏదో కాల్పుల విరమణ నెల రోజులు చేసుకొని మళ్ళీ కొట్టుకోవడం కాదు. కానీ ఇజ్రాయిల్ గాజాల మధ్య హమస్ల మధ్య కూడా కాల్పుల విరమణ కుదిరింది. ఏం జరిగింది? కాల్పుల విరమణ, ఖైదీల బదిలీ అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మామూలుగా ఇజ్రాయిల్ విరుచుకుపడడం లేదు గాజా పైన. అందువల్ల ఇప్పుడు కాల్పుల విరమణ ఇండియా పాక్ల మధ్య కూడా కుదిరింది. కానీ ఇప్పటికీ మన దేశం ఏమంటుంది? ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, కామా మాత్రమే పెట్టామంటున్నారు. సో అలా ఉండకూడదు, లాంగ్ టర్మ్ పీస్ ఉండాలనేది ట్రంప్ వాదన, పుటిన్ వాదన. ఏంటి? వాట్ ఆర్ దోస్ కండిషన్ దట్ లెడ్ టు ద వార్? 2014లో క్రిమియాన్ రష్యా ఆక్రమించింది, 2022లో ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించింది. దానికి మొదటి కండిషన్ అంటే రష్యన్ సెక్యూరిటీ, రష్యా భద్రతకు ఖచ్చితమైన హామీ ఉండాలి, ఖచ్చితమైన నమ్మకం ఉండాలి, ఉంటేనే ఆ కండిషన్ అనేది రష్యా వాదన. మరి రష్యా భద్రతకి ఏం ప్రమాదం ఏర్పడింది అంటే ఉక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, యూరప్ నాటో తూర్పు యూరప్ వైపుగా విస్తరించకూడదు అని గార్బచోవ్ టైంలోనే ప్రస్తావన వచ్చింది, ఇప్పుడు కాదు, సోవియట్ యూనియన్ చివరి దశలో. సో రష్యా మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది నాటో ఈస్టర్న్ యూరప్కు విస్తరించకూడదని. కానీ ఈస్టర్న్ యూరప్ నాటో విస్తరిస్తూ వచ్చింది. చివరకు ఉక్రెయిన్ కూడా చేర్చుకుంటారని చర్చలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్కు నాటో సాయాన్ని నిరసిస్తూ రష్యా యుద్ధం చేసింది. అంటే రష్యా చెప్పేది ఏంటి? నాటో ఇన్ఫ్లుయెన్స్ ఉక్రెయిన్పై ఉండకూడదు, వెస్ట్రన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉక్రెయిన్పై ఉండకూడదు, ఉక్రెయిన్ అనేది వెస్ట్రన్ యూరప్కు రష్యాకు మధ్య బఫర్ జోన్గా ఉండాలి అనేది ఉక్రెయిన్ వాదన. లేకపోతే మా పొలిమేరల్లో మీ బలగాలు పెట్టుకుంటే అది మా దేశ భద్రత ప్రమాదం కాదా అని. పుతిన్ చెప్తున్న ఈ వైఖరికి ట్రంప్ కూడా ఈ మధ్య సింపథెటిక్గా స్పందించాడు. నిజమే కదా, రష్యా పొలిమేరల దాకా నాటో పోతే పుటిన్ ఎందుకు కూరుకుంటాడని కూడా వ్యాఖ్యానించాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏ నాటో ఎక్స్పాన్షన్ వ్యతిరేకిస్తూ పుతిన్ యుద్ధం మొదలుపెట్టాడు 2022లో. కానీ దాని తర్వాత 2 తటస్థ దేశాలు నాటోలో చేరాయి. దశాబ్దాలుగా న్యూట్రల్గా ఉన్న కంట్రీ స్వీడన్ అండ్ ఫిన్లాండ్, ఈ 2 దేశాలకు రష్యాతో ల్యాండ్ లేదా సీ బార్డర్ ఉంది. ఆ 2 దేశాలు వెళ్ళి యుక్రెయిన్ ఇప్పుడు నాటోలో చేరాయి. ఇప్పుడు మిగిలింది యుక్రెయినే. అంటే అసలు నాటో ఎక్స్పాన్షన్ ఆపాలని పుటిన్ యుద్ధం చేస్తే నాటో మరింతగా ఎక్స్పాండ్ అయింది. సో అందువల్ల ఆ కండిషన్స్ తొలగించాలి అనేది రష్యా వాదన. అప్పుడే లాంగ్ అండ్ సస్టైనబుల్ పీస్ ఉంటుంది అని. సో ఉక్రెయిన్ ఇష్యూను రష్యా తన థ్రెట్గా, సెక్యూరిటీ థ్రెట్గా భావిస్తుంది. ఇక మరో వాదన, ఒకవేళ యుద్ధం అంటూ ఆగిపోతే మా భద్రత సంగతి ఏంటి అని ఉక్రెయిన్ అంటుంది. ఉక్రెయిన్ అందుకే అమెరికా, యూరోపియన్ బలగాలు మా కంట్రీలో ఉండాలి అని ఒక రకంగా భద్రత కల్పించాలి, మాకు రక్షణ కల్పించాలి అనేది యుక్రెయిన్ వాదన. దానికి రష్యా ససేమిరా అంటుంది. అసలు మేము యుద్ధం చేసిందే నాటో ఇన్ఫ్లుయెన్స్ ఉక్రెయిన్ పైన ఉండకూడదు అని. ఇప్పుడు ఇక అమెరికా, యూరోపియన్ బలగాలు వచ్చి ఉక్రెయిన్లో ఉంటే ఇక యుద్ధం ఆపడం ఎందుకు అనేది రష్యా వాదన. సో ఉక్రెయిన్ డిమాండ్ను ట్రంప్ కూడా అంగీకరించలేదు. అది సాధ్యమయ్యే పనే కాదు, అమెరికా బలగాలు మేము తీసుకొచ్చి ఉక్రెయిన్లో పెట్టము అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్లారిఫై కూడా చేసింది. మాతో మినరల్ డీల్ ఉందంటేనే అసలు అదే కదా సెక్యూరిటీ అని. ప్రత్యేకంగా సెక్యూరిటీ గ్యారంటీ ఏమున్నది అంటే మేము ఈ ఖనిజ సంపద దోచుకోవాలి కదా, దోచుకోవటానికి నేను కాపాడుతాం కదా అని ఇండైరెక్ట్గా అన్నాడు. సో అందువల్ల పూర్తిగా ఫండమెంటల్ డిఫరెన్స్ రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉండడం వల్ల ఆ కాల్పుల విరమణ అనేది సాధ్యం కావడం లేదు.